రఘు, మనింట్లో కూడా సంబరాలు జరగాలి. మీరే ఇలా ఉంటే ఎలా నానమ్మా? ఫస్ట్ మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎలాగో ఇంట్లో జరిగిన దాని గురించి నన్ను చూసుకోమన్నారు కదా, అదేంటనే తర్వాత తెలుద్దాం. ముందు 2 రోజులు మనం అందరం ఎప్పట్లాగే సరదాగా ఉండాలి. అలాగే నాన్న. అందరికీ విషయం అర్థమైంది కదా? రఘు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ క్షణం నుండి మన ఇంట్లో డబ్బు పోకముందు ఎలా ఉన్నారో అందరూ అలాగే ఉండాలి. సరేనా? అందరూ తలూపుతారేంటి? ఇలాగే ఉంటారా లేక సంతోషంగా ఉంటారా? నోటితో చెప్పండి. సంతోషంగానే ఉంటాం. సంతోషంగా ఉంటాం. గుడ్ గుడ్, వెరీ గుడ్. రండి, అందరం కలిసి భోంచేద్దాం. రండి రండి. పదలకి పదరా. నాన్న రఘు, ఏం నానమ్మా? ఏంటి నాన్న వెతుకుతున్నావు? టీచర్ కోసం నానమ్మా. ఎందుకు? ఏం లేదు నానమ్మా, ఇంత టైం అయినా పిల్లలకి ఇంకా ట్యూషన్ స్టార్ట్ చేయలేదు కదా, ఎందుకో ఏంటో అని చూస్తున్నాను అంతే. ఇవాళ రేపు వాళ్ళని కాస్త ఫ్రీగా వదిలేయి నాన్న. కొత్త సంవత్సరం వచ్చింది కదా, వాళ్ళు సరదాగా గడుపుతారు. ఆడుకునే వయసు, ఎప్పుడు చదువే అన్నా వాళ్ళు విసిగిపోతారు కదా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ 2 డేస్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తానులే నానమ్మా. టీచర్కి చెప్పి ఈ 2 డేస్ వాళ్ళకి హాలిడే ఇవ్వమని చెప్తాను. ఆ మీరేనా? ఏంటండి మీరు శారీ మార్చుకుంటుంటే లోపలికొచ్చారు? నువ్వు శారీ మార్చుకుంటుంటే నేను లోపలికి రాలేదు. నేను లోపలికి వచ్చే టైంలోనే నువ్వు శారీ మార్చుకుంటున్నావు. రెండు ఒకటే కదండి. ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు బాను. మీకిన్నాళ్ళకి తెలిసిందా మీ భార్య అందమైంది అని? ఏమో, నాకు మాత్రం ఈ చీరలో నువ్వు అందంగా కనిపిస్తున్నావు. అందంగా కనిపిస్తే ఏముందిలేండి, ఒక ముద్దు ముచ్చట లేదు.
బుద్ధుందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇల్లు అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? ఎవరు పెట్టారు ఈ పాటలో? నువ్వు అసలు మనిషివేనా? ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా నీకు? ఇంట్లో ఇలాంటి పాటలు పెట్టి పిల్లలతో ఎగురుతావా నువ్వు? సిగ్గు అనిపించట్లేదా? నందిని, చదువు చేత కాదు కానీ ఇలాంటి నాటకాలు మాత్రం బాగా ఆడతావు. అంటే బావా, లక్కీని డాన్స్ చేద్దామంటే. ఏమనుకుంటున్నావు నువ్వు? సరిగ్గా పళ్ళు తోముకోవడం కూడా రాదు నీకు? నీకు ఇలాంటి పాటలు డాన్సులు కావాల్సి వచ్చిందా? ఇంకోసారి నేను ఇలా చూశానంటే పళ్ళు రాలగొడతాను. ఏమనుకుంటున్నావు? తర్వాత పళ్ళు తోముకోవడానికి పళ్ళు కూడా ఉండవు. అమ్మయ్య, భావనను మర్చిపోయినట్టున్నాడు. నాకు తిట్లు తప్పాయి. రే బాబీ, అస్తమానం తింటం కాదు, ఎలా ఉండాలో కూడా నేర్చుకో. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తూ నా కంటికి కనిపించారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నాన్న రఘు, ఏంట్రా ఈ ఆవేశం? ఏదో పిల్లలు సరదాగా. సరదాగా ఏంటమ్మా? రఘురాం గారు, మీరు కొంచెం కూల్ అవ్వండి. మీరు కూల్గా ఉండండి, కొంచెం కూల్గా ఉండండి. ఏంటన్నా ఈ ఆవేశం, ఈ కోపం ఏంటి? ఆయనకి ఇలాంటివి నచ్చవు అమ్మమ్మ గారు. ఎవరైనా ఇలాంటివి చేస్తే ఇలాగే కోపం వస్తుంది. కాసేపు అయ్యాక మళ్ళీ ఆయన కూల్ అయిపోతారు. మా వాడి గురించి మీకిన్ని విషయాలు ఎలా తెలుసు టీచర్? అంటే దానిలో ఏముంది వెంకటరత్నం గారు, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా. నేను చేసిందే టీచర్ ఉద్యోగం. ఎవరు ఎలా ఉంటారో, ఎవరి మనస్తత్వాలు ఏంటి అనేది నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? నాన్న రఘు, పిల్లలేదో తెలియక చేశారు, పోనీలే నాన్న. ఈ 2 రోజులు అందరం సరదాగా ఉందామనుకున్నాం కదా, నువ్వు కాస్త కోపం తగ్గించుకో నాన్నా. అలాగే నానమ్మా. కాకపోతే ఇలాంటివన్నీ బయట వాళ్ళు వింటే బాగుండదు, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. ఒరే బుల్లబ్బాయి, ఆ సౌండ్ బాక్స్ లోపల పెట్టు. అలాగే నానమ్మా. ఇలాంటి పాటలేం పెట్టకండి. నా మనవడికి నచ్చని పనులు ఏం చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి పాటలు ఏమీ పెట్టకండి, సరేనా? ఆ బాక్స్ తీసి లోపల పెట్టు. నాన్న రఘు, స్టోర్ రూమ్ లో మీ అమ్మా నాన్న ఫోటోలున్నాయి, వెళ్ళి తీసుకురా నాన్న. అమ్మా నాన్న ఫోటో ఇప్పుడెందుకు నానమ్మా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక మీ అమ్మా నాన్న ఫోటోలు చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తున్నావని నేనే తీసి స్టోర్ రూమ్ లో పెట్టానురా. ఈ నూతన సంవత్సరంలో మీ అమ్మా నాన్న ఫోటోలకి దండ వేసి ఆశీర్వాదం తీసుకుందు గాని వెళ్ళి తీసుకురా నాన్న. వీడు ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే వీడు మా రఘురాం కాదేమో. ఒకవేళ వాడే అయి ఉంటే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఈ రఘురాం గాడు అసలైన వాడు అవునా కాదా అనేది ఈ ఫోటోల ద్వారా తెలిసిపోతుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఆ ఫోటోలు ఎక్కడున్నాయో రఘురాంకి ఎలా తెలుసు అత్తయ్యా? ఒసే పిచ్చిదానా,
ఆల్రెడీ పెద్దమ్మ చెప్పింది కదే స్టోర్ రూమ్ లో ఉన్నాయని. స్టోర్ రూమ్ లో చాలా ఫోటోలు ఉన్నాయండి. అందులో వీళ్ళ అమ్మా నాన్నల ఫోటో ఏదో రఘురామ్కి ఏం తెలుస్తుంది? వాడికి తెలియకపోవడం ఏమిటి పద్మావతి? వాడికి ఊహ తెలిసిన తర్వాతే కదా వాళ్ళ అమ్మా నాన్న చనిపోయింది. అయినా వీడింట్లోంచి పారిపోయే వరకు ప్రతిరోజు వాళ్ళమ్మా నాన్న ఫోటోలకి దండం పెట్టుకునే కదా బయటికి వెళ్లేవాడు. నువ్వు వెళ్ళు నాన్న, వెళ్ళి తీసుకురాపో. ఒరే రఘురాం, వెళ్ళి ఫోటోలు తీసుకొద్దాం పదా. రా. నాన్నా, ఇప్పుడు మనం ఎందుకు అక్కడికి? ఒరే పిచ్చి సన్నాసి, వీడిని చూస్తుంటే నాకేదో డౌట్ వస్తుందిరా. ఆ ఫోటో వీడు గుర్తుపట్టలేదనుకో, వీడు మన రఘుగాడు కాదని బలంగా చెప్పొచ్చు. వీడి సంగతి తేల్చవచ్చు. పద. అరే బుల్లెబ్బాయ్, ఆ బాక్స్ లోనే ఉన్నాయి, ఓపెన్ చేయి. రఘురాం, చూపించు. వీళ్ళింతలా ఆనందపడుతున్నారంటే ఇది ఖచ్చితంగా రఘు అమ్మ నాన్న ఫోటో అయి ఉండదు. ఇది కూడా కాదన్నమాట. అదేంటి ఆ ఫోటో తీసావు? అది మీ అమ్మా నాన్న ఫోటో కాదు కదా? అంటే మీ అమ్మా నాన్న ఎలా ఉంటారో నీకు తెలీదా? ఇది మా అమ్మ నాన్న ఫోటో నేను చెప్పానా ఏంటి? బాగా దుమ్ము పట్టి ఉంది కదా, అందుకే తుడుద్దామని తీశాను. బుల్లెబ్బాయ్ పద. అలాగే నాన్న. ఎలాగండి? నేనెంత టెన్షన్ పడ్డానో. వీళ్ళే రఘు అన్నయ్య అమ్మ నాన్న అని ఎలా గుర్తుపట్టారు? ఈ ఫోటోని గుర్తుపట్టేలా సాయం చేసింది బుల్లబ్బాయి వెంకటరత్నమే. అదేలా? ఇలా రా.
అద్దంలో వాళ్ళ రియాక్షన్స్ని బట్టి రఘు అమ్మ నాన్న ఎవరో గుర్తుపట్టాను. ఎంతైనా మీరు సూపర్ అండి. సరే పదండి. పద. మీ అమ్మా నాన్న ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. అందుకే ఆ దేవుడి దగ్గరికి కూడా ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళుండగా ఈ ఇల్లు ఎంత సందడిగా ఉండేదో. మీ అమ్మ 24 గంటలు ఎప్పుడు చూసినా పూజలు, పునస్కారాలు, వ్రతాలు, తిండి తిప్పలు మానేసి ఉపవాసాలు ఉండేది. అందుకేనేమో ఆ భగవంతుడు ఇంత మంచి భక్తురాల్ని భూమి మీద ఉంచడం ఎందుకు అని తన దగ్గరకు రప్పించుకున్నాడు. చివరికి వాళ్ళ ప్రేమని ఆ దేవుడు నీకు దూరం చేశాడు. నిన్ను ఒంటరి వాణ్ణి చేశాడు. ఇంత ప్రేమగా చూసుకుని మీరుండగా ఆయన ఒంటరివాడు ఎలా అవుతాడమ్మగారు? ఎవరు? అదేంట్రా రఘు, ఎవరు అని అడుగుతున్నావు? వాళ్ళెవరో నీకు తెలీదా? వీళ్ళెవరో తెలియకపోవడం ఏంటి బావా? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఒసే లక్కీ, బావడిగింది వాళ్ళిద్దరు భార్యాభర్తలా లేక మీ అమ్మ నాన్న అని కాదే, వీళ్ళెవరు అని అడిగాడు. వాళ్ళు నాకు తెలియకపోవడం ఏంటి బాబాయ్? మామయ్య అత్తయ్య, లక్కీ వాళ్ళ అమ్మా నాన్నే కదా. మరి ఇందాక ఎవరు అని అడిగావేంట్రా? నేను ఫోటోలో ఉన్నది ఎవరు అని అడగలేదు బాబాయ్. ఆ ఫోటోని ఎవరు తీసుకొచ్చారో నువ్వు అడిగాను. చూడండి ఎంత దుమ్ము పట్టిందో. ఇటివ్వు. రఘు, నీకిచ్చిన మాట కట్టుబడి నీ ప్లేస్లో మీ నాన్నమ్మకి మనవాడిగా నేను వచ్చాను. ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఫోటో ఎవరిది? ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇతను ముంబైలో నాతో పాటు జాబ్ చేసిన నా ఫ్రెండ్. అవునా? మరి ఇతని ఫోటోకి దండేశారేంటి? చనిపోయిన వాళ్ళకి దండ కాకుండా మీ మెడలో దండేస్తారా బుల్లబ్బాయి గారు? వీడు నేను కలిసి చాలా సంవత్సరాలు ముంబైలో వర్క్ చేశాం. ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. ఒక చిన్న యాక్సిడెంట్లో వీడు చనిపోయాడు. ఏదో తేడా కొడుతుందే. మరి టీచర్, మరి మీరెందుకు దండం పెడుతున్నారు?